కాబట్టి అయితే ఒకటే పిలుపుని అయితే ఇస్తున్నారు సిజేపీ లీడర్స్ కావచ్చు, కార్యకర్తలకు. మీరు చుట్టుపక్కల పరిసరాలని గమనించండి. మీతో పాటు కొన్ని శక్తులు కూడా మీతో కలిసి ఉంటాయి. అనవసరంగా మనం శాంతియుత నిరసన చేయాలనుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది జరగకపోతే వీళ్ళు వాంటెడ్ గా మన మీద కొన్ని చిన్న శక్తులు ఎంటర్ అయిన తర్వాత ఏదైనా ఇష్యూ జరిగితే మన మీద చూసి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఎక్కడ మీరు చూసి చూడండి. పోలీసులకి అవసరమైతే మీకు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా లేదు అపరిచిత వ్యక్తులుగా ఎవరైనా కనపడితే, అనుమానాస్పద వ్యక్తులు కూడా ఎవరైనా కనపడితే మీరు వెంటనే స్థానిక పోలీసులకి సమాచారం ఇవ్వండి అని పదే పదే వాళ్ళు కూడా చెప్తారు. మరోవైపు ఊళ్ళు తీసుకువెళ్ళండి అక్కడికి వచ్చిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన కేవలం నిరసనగానే ఉంటుందా, లేదు కొంత ఉపన్యాసాలు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు, వీటన్నిటి మీద ఏమైనా చర్చ జరుగుతుందా అనే కొంత ఇది కూడా కనపడుతుంది. కానీ అభిజిత్ ఒకటే చెప్తున్నారు, మేము ఇక్కడికి ఓన్లీ శాంతియుతమైన నిరసన కార్యక్రమాన్ని చేపడతాం, తర్వాత ప్రొడక్ట్ చేస్తాం. మా ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా మాత్రమే చెప్పితే మాకు వేరే అజెండా ఇంకొకటి ఏం లేదు. దేశంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగితే కనీసం ప్రభుత్వం దాని మీద మంత్రిగా తన బాధ్యత తీసుకోవాలి. ఆ వ్యవహారంలో ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మా ఈ నిరసన అనేది క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు ఇది ఇదే పరిస్థితిలో ఉంటుందా, లేకపోతే కొంత మార్పులు చేర్పులు ఉంటాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తారనేది చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సతీష్ సరే అయ్యా. అదే కృష్ణమోహన్, అసలు జెన్జీ ఏం కోరుకుంటున్నారు? అంటే ప్రభుత్వాల్లో మార్పులు రావాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఎలా చూడాలి ఈ జంతర్ మంతర్లో ఇవాళ జరిగే ఈ ధర్నాకి? సుమారు గడిచిన 10 సంవత్సరాలలో ఇప్పటిదాకా 80 పేపర్లు లీక్ అయ్యాయి. ఇప్పుడు సిబిఎస్ఈ నీట్కి సంబంధించి ఈ వివాదంలో కూడా సుమారు 5 మంది చనిపోయారు. వీరందరి నుంచి అంటే జెన్జీ ప్రధానంగా ఈ ప్రొటెస్ట్లో లక్షలాదిగా అక్కడికి ప్రజలు సపోర్టర్స్ కాక్రోచెస్ చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి ఆ సపోర్టర్స్ ఏం కోరుకుంటున్నారని మనం భావించవచ్చు కృష్ణమోహన్? బేసిక్ గా ఒక విషయం మనం ఇక్కడ తెలిస్తే అర్థం చేసుకోలేదు. యువత చాలా అగ్రెసివ్ గా కనపడుతుంది. ఎందుకు నిరుత్సాహంలో ఉంది. దేశంలో జరుగుతున్న అవినీతి, తర్వాత ప్రధానంగా కొన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు జరుగుతున్న కొన్ని కావచ్చు, లేకపోతే కళ్ళ ముందు పోలీసు లాంటి సంఘటనలు, లేదు ఇప్పుడు విద్యా వ్యవస్థలో జరుగుతున్న తీరు, నిరుద్యోగ యువతి అంటే ఉద్యోగాలు లేకపోవడం, నిరుద్యోగ యువతి పెద్ద ఎత్తున ఈ వ్యవహారాల మీద ప్రభుత్వాలు చెప్తున్న మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వేరు. సో ఈ యాంగిల్లోనే కొంత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిరసనలో ఉన్న మాట అయితే వాస్తవం. సో ఈ నిరసన ఈ వ్యవహారం మాత్రం నిరుద్యోగుల్లో ప్రధానంగా యువతలో పెద్ద ఎత్తున ఒక నిస్పృహ ఇవన్నీ కూడా చూస్తున్నాం. అందుకే వాళ్ళు కొంత ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యవహారంలో మనం తీసుకుంటే ఏకంగా ఒక్క 4-5 రోజుల్లోనే 20 మిలియన్లు 22 మిలియన్లు దాకా యువత ఆ పార్టీని లైక్ చేసింది. వాళ్ళు ఇచ్చిన 4-5 నినాదాలు కేవలం న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అంశాలు కావచ్చు, లేకపోతే కళ్ళ ముందు జరుగుతున్న కొన్ని అవినీతి, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద వాళ్ళు చూస్తున్న ఇంపాక్ట్ ని సీరియస్ గా తీసుకునే ప్రయత్నం అయితే యువత చేస్తుంది. అందుకే ఈ రోజు కూడా ఇంత పెద్ద ఎక్కడో బయట ఉన్న వ్యక్తి అక్కడి నుంచి ఢిల్లీకి రావడానికి ఒక చిన్న పిలిపిస్తే ప్రభుత్వం ఒక్కసారిగా ఏం జరుగుతుందా అనేది వాళ్ళకి సపోర్ట్ గా, లేదు వాళ్ళకి సెక్యూరిటీగా ఒక 1000 మంది పోలీసులను పెట్టారంటే అతను ఎవరో తెలియదు, ఏటో తెలియదు, ఒక చిన్న ట్వీట్ కి ఇంత పెద్ద రియాక్షన్ చేయగలిగాడు. కొంత అసలు నిజంగానే ఈ వ్యవహారంలో కానీ చూసుకుంటే
వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ మన చాలా ముందు చూసాం, శ్రీలంకలో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది. యువత బయటికి వస్తే ఒక నిరసన కావచ్చు, లేకపోతే ఇంకొకటి కార్యక్రమంలో వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడితే ఏ విధంగా ఉండబోతుంది అనేది కొన్ని మన కళ్ళ ముందు జరిగిన కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ తో యువత ఏ విధంగా ఎడ్యుకేషన్ లో ఉంది, లేదు అసలు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలు, రాజకీయాలుగా పొలిటికల్ గా జరుగుతున్న కొన్ని అంశాలు, వీటి మీద పూర్తిగా మాట్లాడుతున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా వాళ్ళని కొంత గందరగోళంలోకి నెట్టేస్తున్న పరిస్థితి. అందుకే ఇప్పుడు ఈ క్షణంలో అభిజిత్ ఆహారం కావచ్చు, లేకపోతే ఇంకో ఆహారంలో కూడా కావచ్చు, ఏమి ఇప్పుడు డెసిషన్ ఇప్పుడు ఏమన్నా డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంటుందా, లేదు అసలు ఏం మాట్లాడబోతున్నారు అనే అంశాలు, వీటన్నిటికీ కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. యువత మీరు చూడాలి అసలుకి అభిజిత్ మాట్లాడుతున్న దానికి, తర్వాత ఈ కొత్త జెన్జీ బ్యాచ్ ఏవైతే ఉందో యువత, వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఈ అంశాలని మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, అయితే ఈ ధర్నాలో పాల్గొనడానికి ప్రముఖులు ఎవరైనా వస్తున్నారా? ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడు కాశ్మీర్ నుంచి సోనం వాంగ్చుక్ కావచ్చు, అలాగే అన్నా హజారే పేరు వినిపిస్తుంది, ప్రకాష్ రాజ్ దాన్ని సపోర్ట్ చేశారు, అలాగే ఇతరులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఎవరైనా ప్రముఖులు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా దీనికి? బేసిక్ గా ఎవరిని పర్టికులర్ గా వాళ్ళని రమ్మని ఎవరిని సిజెపి అయితే తెలవలేదు. కాకపోతే చాలా మంది ఈ ధర్నాకి, నిరసనకి అన్నా హజారే లేకపోతే ప్రకాష్ రాజ్, కొంతమంది నేతలు ఢిల్లీ స్థాయిలో ఉన్న కొంతమంది నేతలు అయితే బహిరంగంగా సపోర్ట్ చేశారు. యువత కదిలి వెళ్ళాలి, ఇప్పుడే ఇది ఆసన్నమైంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ ఇష్యూ ఇప్పటికి జరుగుతుంది, కానీ ఎవరు హాజరవుతారు దానికి ఏదైనా ఇది ఆర్గనైజ్డ్ లేదు ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ కూడా కాదు. జస్ట్ ఒక 3-4 రోజుల ముందు ఇట్లా మేము వెళ్ళాలనుకుంటున్నాం, ఇట్లా జంతర్ మంతర్ నేను ఇట్లా ఢిల్లీకి వస్తున్నాను, వస్తే జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుదామా అనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ జస్ట్ ట్వీట్ ద్వారా జరిగిన సందేహం చెప్తే దీని వెనకాల ఒక మొబిలైజేషన్ లేకపోతే ఇంతమంది ఉండడం